కన్యారాశి వారికి అందులో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్తా నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల వాళ్ళ యొక్క తత్వము, ఈ సంవత్సరంలో జరగబోయేటువంటి విషయాలు మరియు దేవతా ఆరాధన ఏం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ రాశిలో చూసుకున్నట్లయితే రాశివారికి జనరల్గా చూసుకుంటే సప్తమ స్థానంలో శని, 6లో రాహు ఉన్నాడు, 12లో కేతు ఉన్నాడు. అయితే ఒక్కొక్క నక్షత్రం వైజ్గా తీసుకుంటే కనుక ముఖ్యంగా ఉత్తర 2, 3, 4 పాదాల వారు ధ్యానం చేయవలసింది విష్ణువుని, సూర్యభగవానుని ధ్యానం చేస్తూ, వీరికి ఏంటంటే తెలివితేటలతో పాటు డిగ్నిఫైడ్ నేచరు, నిజాయితీ కూడా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం నవంబర్ వరకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. హస్త నక్షత్రం వారు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో హస్త నక్షత్రం వారు కూడా చాలా అలర్ట్గా ఉంటారు, ఎవరికి అన్యాయం చేయరు, కానీ వీళ్ళు మోసపోవడానికి ఇష్టపడరు హస్త నక్షత్రం వారు. కాకపోతే ఇక్కడ జూన్ తర్వాత నుంచి బిజినెస్ గ్రోత్స్ అనేవి చాలా బాగున్నాయి. చిత్తా 1, 2 పాదాల వారికి ఒకటి ఏంటంటే కొంచెం వాగ్దాటి, ఇవి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తగ్గాలనే ధోరణి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే గట్టిగా మాట్లాడేటువంటి బలం ఎక్కువగా ఇస్తాడు ఈ నక్షత్రానికి, నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. అయితే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి ఈ ముగ్గురు కూడా ఎవరెవరిని ఆరాధన చేస్తే మంచిదంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తర వాళ్ళేమో విష్ణువుని, హస్త నక్షత్రం వారు అమ్మవారిని, అదేవిధంగా మృగశిర 1, 2 పాదాల వారు లక్ష్మీ నరసింహస్వామిని లేదా స్కందుని ఆరాధన చేయొచ్చు. అయితే మీకు ఈ సంవత్సరం మొదటి 6 నెలలు కొంత ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత కొంత అన్నదమ్ములతోని గతంలో ఏమైనా చిన్న ఉన్న డిస్ప్యూట్స్ కొంచెం క్లియర్ చేసుకోవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త వివాహ సంబంధించిన విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి, సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎక్కువ కాలభైరవ అష్టకం చదువుకోవడం, కాళికాదేవి యొక్క అష్టకం చదువుకోవడం చేస్తూ ఉండండి. గోవులకు బెల్లం తినిపిస్తూ ఉండండి. మరియు నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే మీకు కాస్త వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మూమెంట్ అనేటువంటి త్వరగా వస్తుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. అదేవిధంగా గమనించినట్లయితే మీరు ఎక్కువగా 3 నక్షత్రాలు ఈ రాశి వారు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా చాలా మంచిది. ఇక మంగళవారాలు, ఆదివారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మీరు ధ్యానం చేసేటప్పుడు కనీసం ఉదయం నిద్రలేచి కనీసం ఒక 10 నిమిషాలు చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా. వీటిని కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే 1 వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు.
అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే, అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుందని అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించిన శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.